నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ కాంగ్రెస్ శ్రేణుల్లో ముందస్తు అరెస్టులు. రాజ్భవన్ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. నిర్మల్లో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని 57 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో అక్రమ మట్టి తవ్వకాలు. పట్టించుకొని అధికారులు, అడ్డగించిన గ్రామస్తులు. సనత్ నగర్ లో స్కూల్ వాచ్మెన్ దారుణ హత్య. ఇనుపరాడుతో కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. విజయనగరంలో అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా. 14 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, కోదాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునివ్వడంతో పట్టణంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కోదాడ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ వీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు అక్కడ ఒక పక్క కార్పొరేట్ వ్యవస్థలకి ఈ భారతదేశంలో అమ్ముతూనే ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ మరి మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఏకమై, ఇద్దరు కూడా ఒకటే ఏజెండా, ఇద్దరు కూడా ఏకమై ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వెంటనే మానుకోవాలని, పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈరోజు మరి టౌన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఒక 50 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఇది చాలా అమానుషం. ప్రజాస్వామ్యంలో కనీసం నిరసన హక్కు చెప్పుకునే పరిస్థితి కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలు లేదంటే ప్రజాస్వామ్యం కూలి అవుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లాలో పోలీసులు కార్డన్ సర్చ్ చేశారు. పోలీసులు తానూరు మండలం మహలింగలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని 87 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇల్లీగల్ పనులు కానీ జరగకుండా అందరూ కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసులకు చెప్పి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా అనుమానితులు కనుక ఊళ్ళో ఉన్నట్లయితే వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈనాటి కార్యక్రమంలో మొత్తం వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మీరందరూ చూపించినట్లయితే అన్ని వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళ బంధు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్స్ కంపల్సరీగా, వెహికల్ నడిపే వాళ్ళు కంపల్సరీగా వెహికల్ సంబంధించినటువంటి పత్రాలు మీ దగ్గర ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. 2 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుచున్నాము. ఈ మధ్య రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వెహికల్ నడపాలి. వెహికల్ నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ 4 వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి. గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్డన్ సర్చ్ ఆపరేషన్కి హాజరైనటువంటి నా కొలీగ్స్ అండ్ గ్రామ సర్పంచ్, ఎంపీడీసీ గారు మరియు ఇతరుల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. సంతోషం, చాలా పాజిటివ్గా తీసుకున్నారు. మార్నింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది మా గురించి అయితే కాదు, మీ గురించి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఎలాంటి చెడు వ్యసనాలు కానీ చెడు అలవాట్లకు పడకుండానే మేము చేస్తాం తప్ప మేము కూడా మీలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. దీన్ని ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. మీరు 4 గంటలకు వచ్చి తలుపులు కొట్టిందని మీరు చెప్తుంది. 5 గంటలకు వచ్చి మీ దగ్గరికి 5 గంటలకు రావాలని మేము ఎన్ని గంటలకు లేవాలి? మాకేమవసరం చెప్పండి. మీ మంచి గురించే కదా మేము చేసేదంతా కూడా. దీన్ని అందరూ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. ఇంతకుముందు పెద్ద మనిషి మాట్లాడినట్టు హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మన బాధ్యతలు లేవా? రాజ్యాంగం మనకు హక్కులే ఇచ్చిందా? బాధ్యతలు ఇచ్చిందా లేదా? బాధ్యతలు కూడా ఉండాలి కదా.
హక్కులు అడగాలంటే బాధ్యత కావాలి. మనం తప్పు చేసినప్పుడు ఎంతో కొంత పనిష్మెంట్ కూడా కావాలి కదా. ఆ పనిష్మెంట్ వల్ల ఏమవుతుంది, ఇంకొకసారి తప్పు చేయకుండా. ఇన్ని బండ్లు ఉన్నాయి, ఎంతమందికి హెల్మెట్లు ఉన్నాయి, ఒక్కసారి చేతులు అప్పుడు పెడుతుందా? ఎంతమంది పెడుతుంది చెప్పండి బయటకు వెళ్ళేటప్పుడు? లేదు, నేను పక్క మా ఫ్రెండ్ దగ్గరికి జస్ట్ 100 మీటర్లే పోతున్నా, ఇప్పుడు నాకు ఇక్కడికి పోలీసు వాళ్ళు ఉన్నారు, మా గురించి మీద హెల్మెట్ పెడుతున్నాం. బయట పోతున్నాం, తాను పోతున్నాం, పోలీసు వాళ్ళు ఫైన్ చేస్తారని హెల్మెట్ పెట్టుతుందా? మీ పొలం దగ్గరికి పోయేటప్పుడు కూడా రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయి. పొలం గట్లకి మీద పోయేటప్పుడు బండలు, పెద్ద కొన్ని గుట్టలు కూడా, కొండ ప్రాంతాలు కూడా ఎక్కిపోతూ ఉంటాం. అప్పుడు స్కిడ్ అయి కింద పడితే అయినా పొలం కాడికే కదా హెల్మెట్ అవసరం, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటుందా అని మనం అనుకుంటాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అవుట్ సోర్సింగ్ నర్సులు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1640 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను తొలగించారు. వెంటనే అవుట్ సోర్సింగ్ నర్సులను విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు కోరారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గత ఏడాది నుంచి కోవిడ్ సేవలు అందిస్తున్నటువంటి స్టాఫ్ నర్సును ఈరోజు తొలగించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1640 మంది స్టాఫ్ నర్సులు ఈ విధంగా ఈరోజు రోడ్డున పడేశారు ప్రభుత్వము. మరి అభ్యంతరంగా ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా విధుల్లో నుంచి బహిష్కరించారు. మరి ఈరోజు ఇంతమంది కోవిడ్ చూసినట్లయితే స్టాఫ్ నర్సెస్ రోడ్డున పడ్డారు. వారి యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి, వారి యొక్క ఫ్యామిలీస్ ఏమైపోవాలి, వారి యొక్క లైఫ్ కెరియర్, మరి చదువుకున్న హోదాలు ఏమైపోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి మేము చేసినటువంటి అన్యాయం ఏంటి? మరి కరోనా క్లిష్ట పరిస్థితులలో ఇలా సేవలు అందించడం మేము చేసినటువంటి తప్ప. మరి సేవలు అందించడానికి మా యొక్క ప్రాణాలు బలంగా పెట్టి ముందుకొచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము అందించినటువంటి సేవలేనా ఈరోజు మమ్మల్ని రోడ్డుకెక్కించిందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయ్యా కేసీఆర్ గారు, ఇంతమంది జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మరి ఇదేనా తెలంగాణ పరిస్థితిలో జరుగుతున్నటువంటి ఒక సన్నివేశము మీరు చూస్తూ ఉన్నారు. 10వ రోజు అవుతుంది, అయినా కూడా మీరు స్పందించటలేదు. మరి మాకు న్యాయం జరిగేంత వరకు మేము వెనుకడుగేయము, ఇలాగే ముందుకు వెళ్తాము. మీరు న్యాయం జరిగించాలి. మా యొక్క తొలగించినటువంటి విధులు, మా యొక్క ఉద్యోగాలు మాకు కలిగించాలని మేము ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. ఈ యొక్క 10వ రోజు మరి నిరసన తెలియజేస్తున్నా కూడా, ఎన్ని మీటింగ్ అయినా కూడా మరి కేసీఆర్ గారు ఎలాంటి స్పందించలేరు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, 1640 మంది స్టాఫ్ నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి 3 నెలలు ఇంకా సంవత్సరం, ఏడాది పాటు ఇంకా సంవత్సరం ఎక్స్టెండ్ చేసి ఇది అభ్యంతరంగా ఇలా మమ్మల్ని తొలగించడము న్యాయం కాదని మేము అందరము డిమాండ్ చేస్తున్నాము. తొలగించినటువంటి ఉద్యోగాలు మాకు తిరిగి రప్పించాలి. ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడికైనా మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రాయవరం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. నవరత్నాలలో భాగంగా ఇళ్ల స్థలాలు చదును చేయడానికి అనే కారణంతో ప్రైవేట్ సైట్లకు మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో గ్రామస్తులే మట్టి తవ్వకాలు అడ్డుకున్నారు. అక్రమంగా తోలుతున్న మట్టి ఆపాలి, అక్రమంగా తోలుతున్న మట్టి. ఇది ఎక్కడ న్యాయం అంటే వీళ్ళు మట్టి తోలుతున్నారు. ఆపాలి, ఆపాలి, మట్టి తవ్వకాలు ఆపాలి. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డెంకాడ మండలం చింతవలసలో అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విజయనగరం నుంచి కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలోని సనత్ నగర్లో స్కూల్ వాచ్మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తున్న వేముల వెంకటేష్ను గుర్తు తెలియని దుండగులు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన ఫతేనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. నా పేరు ప్రభాకర్. మా డాడీ 7 సంవత్సరాల నుంచి అలా పనిచేస్తాడు వాచ్మెన్గా. తిన్నాడు మంచిగా, ఎక్కడ గిట్టడైతే ఏం లేదు, మంచిగా వచ్చి పండుకున్నాడు. కానీ పెట్టిన వరకు ఇట్లా అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తాడు. ఏం పేరు మీ ఆయన పేరు? వేముల వెంకటేష్. ఎన్ని సంవత్సరాలు చేస్తుంది డ్యూటీ? 7 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తాడు. 7 సంవత్సరాలు. అంటే రాత్రి ఏమైనా మద్యం సేవించిందా? ఏం లేదు, అతను ఏం లేదు సార్. మధ్య ఏం సేవించాలి. ఎవరి మీద అనుమానం ఉందా? అనుమానం అయితే ఆంజనేయులు ఉన్నాడు. ఇంతకుముందు సెక్యూరిటీ డ్యూటీ చేసాడు. దాని మీద డౌట్. ఎవరైనా ఆంజనేయులు? ఇంతకుముందు ఫస్ట్ సెక్యూరిటీ ఆంజనేయులు రాలేడని చెప్పి వేరే మా డాడీని పెట్టాడు. 2-3 సార్లు వచ్చి కొట్టాడని కూడా. ఆయన ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఉన్నాడు ఆయన? ఇక్కడ ఉన్నాడు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని పీడీఆర్ గార్డెన్లో మహిళలకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. జాబ్ మేళా కార్యక్రమం ఎంపీపీ కళావతి, రైతు సమన్వయ కోఆర్డినేటర్ నరహరి, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మొగిలి, నాగార్జున శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీపీ కళావతి మాట్లాడుతూ జాబ్ మేళాలో 600 మంది మహిళలు పాల్గొన్నారన్నారు. వీరందరూ కుట్టు మిషన్ ద్వారా బట్టలు కుట్టడంలో 20 సంవత్సరాల అనుభవం కలవారని తెలియజేశారు. వీరందరికీ ఉపాధి కల్పిస్తే కుటుంబ జీవనం సాగుతుందని తెలిపారు. ఈరోజు గీసుకొండ, సంగెం, ఆత్మకూరు మండలాల మహిళలకి కుట్టు శిక్షణలో భాగంగా వాళ్ళకి ఉపాధి కల్పించాలనే దాంట్లో భాగంగా మన పీడీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ శాంత టీఎస్ హబ్ చైర్మన్ గారు రావడం జరిగింది. అన్ని మండలాల నుంచి వచ్చిన మహిళలకి 2017వ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ టెక్స్టైల్ పార్కులో భాగంగా ఎమ్మెల్యే కృషిలో భాగంగా దాదాపు 1200 ఎకరాలు కూడా ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఇక్కడ టీఎస్ హబ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాకందరికీ కూడా ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మా అందరికీ కూడా గౌరవ మహిళలందరికీ కూడా వాళ్ళకి కుట్టు శిక్షణలో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన శిక్షణలో భాగంగా వాళ్ళకి ఏంటంటే పేరు, వాళ్ళు మ్యారీడ్ అయిందా లేదా, వాళ్ళ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 18 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్ళకి కుట్టు శిక్షణలో ఏదైతే నేర్చుకున్నారో దానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చేసి కూడా వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పరకాల నియోజకవర్గంలో భాగంగా కయోటెక్స్ కంపెనీ వాళ్ళు వచ్చి డాక్టర్ శాంత గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ గీసుకొండ మండలంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే మినిస్టర్ చల్లా ధర్మారెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ఎట్లా ఎంపిక చేస్తున్నామంటే వాళ్ళ నేమ్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మ్యారీడా లేదా, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ అనుభవం ఉన్నది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళ అడ్రస్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ శిక్షణలో భాగంగా ఏదైతే తీసుకున్నారో వాళ్ళకి అవసరానుగుణంగా ఆ కంపెనీ వాళ్ళు, కయోటెక్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ కూడా చేయడం జరుగుతుంది. చేయడం జరిగినప్పుడు ఆ నెంబర్ తీసుకున్నప్పుడు ఫోన్ చేయడం జరుగుతుంది. దాంట్లో దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు అని అన్నారు, కానీ ఎక్కువ మంది కూడా శిక్షణ 30 సంవత్సరాల వరకు, 28 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా అనుభవం ట్రైనింగ్ కలిగి ఉన్నారు. దీంట్లో ఎక్కువ పద్మశాలీలు ఉన్నారు, చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, సర్వోదయ సంస్థ వాళ్ళు, సిటిజన్ భిక్షపతి సంస్థ వాళ్ళందరూ కూడా నేర్పించడం ద్వారా దాదాపు ప్రతి ఒక్క ఊళ్ళో, ప్రతి ఒక్క మండలంలో 300 నుంచి 400 మందికి కూడా ఉపాధి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంట్లో భాగంగా వాళ్ళ ఇంట్లో జీవనోపాధి కల్పించుకోవడానికి ఇంతమంది మహిళలు కూడా ఇక్కడికి రావడం కూడా
వాళ్ళ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు కూడా కైటెక్స్ కంపెనీ వాళ్ళకి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గౌరవ్ చల్లా ధర్మిరెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా మా మండల మహిళా పక్షాన, అన్ని మండలాల మహిళా పక్షాన, పరకాల నియోజకవర్గ మహిళల పక్షాన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు కందగట్ల కళావతి, సంఘం మండల ఎంపీ. ఇక మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేటలో బోధకాల నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో వార్డులో బోధకాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరిత, జ్యోతి సువర్ణ, ఆశా వర్కర్లు, నాగలక్ష్మి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలో రాష్ట్ర మంత్రివర్యుల ఆదేశాల మేరకు వ్యాధులను నిర్వహించడానికి గతంలో కరోనా రాకుండా టీకాలు వేపించడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు వ్యాధులు, బోధకాలు, ఇంకా వ్యాధి ఏది రాకుండా డిఎంహెచ్ఓ గారు మనకు వైద్య శాఖ గారు మనకు చాలా మంచిగా సహకరిస్తున్నారు. దీని ట్యాబ్లెట్లు కూడా వార్డులో ఇంటింటిగా పంచడం కార్యక్రమం మొదటిసారిగా ఇదే చూస్తున్నాం. ఈ రాష్ట్ర మంత్రివర్యుల ఆదేశాల మేరకే మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంచిగా చేస్తున్నది. దీనికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయలు అందరూ, వార్డు డెవలప్మెంట్ కమిటీ ప్రజలు కూడా మంత్రి గారు మన వార్డుని చాలా డెవలప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పక్క కాలువ గతంలో 50 సంవత్సరాల సంది తీయని కాలువను కూడా ఈరోజు మంత్రి గారి ఆదేశాల మేరకు అభివృద్ధి చూపించాలని చాలా కాలువను కూడా నీట్గా చేపించడం జరుగుతుంది. అది గతంలో మనం వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు పోదానికి కూడా కట్ట దిగే ప్రసక్తి ఉండేది. ఈరోజు చెట్లు చేదారం మొత్తం తీపియడం జరుగుతుంది. మంత్రి గారు మన 29వ వార్డులనే అభివృద్ధి చాలా చూపిస్తుండు. ఇంకా ముందు రోజుల్లో కూడా మన మీద ప్రేమ చూపించి మంత్రి గారు చాలా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 6 గేట్లను 6 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 13,469 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 639 అడుగులుగా కొనసాగుతోంది. నీటి నిల్వ 2.99 టీఎంసీలుగాను, పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా నమోదైంది. అంబర్పేట నియోజకవర్గం శంకర్ నగర్ లో అగ్ను చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యాజమాని మాట్లాడుతూ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్రతి ఒక్క ఐటెం మంచి రుచులతో ఉంటుందని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అతి ప్రాముఖ్యమైనది హజ్జు ఫ్రైడ్ రైస్, హజ్జు నూడిల్స్ స్పెషల్ వంటకాలని పేర్కొన్నారు. अल्लाह के लिए जो बड़ा मेहरबान, निहायत रहम वाले और बड़ी कुदरत वाले हैं। अल्हम्दुलिल्लाह आज यहाँ पर जिंदा दिल स्मार्ट रोड अंबरपेट शंकर नगर पर अज्जू चाइनीज़ किचन का शान पैमाने पर इफ्तिताह यानी इनागुरेशन अमल में आया है। अल्हम्दुलिल्लाह जिसके प्रोपराइटर अली जनाब मोहम्मद मकबूल साहब यहाँ पर मेरे साथ मौजूद हैं, जो पिछले 16 से 17 सालों से आपकी खिदमत यहाँ अंबरपेट पर देते आए हैं। उसी का ये ब्रांच है, क्योंकि वहाँ से ब्रांच को रोड तोसी की वजह से उठाया गया है। उसका ये ब्रांच यहाँ पर शंकर नगर में क़याम किया गया है। आपके हमारे चहीते एमएलए श्री कालेरू वेंकटेश गारू अंबरपेट, उन्हीं के दस्ते मुबारक से ये शानदार इनाग्रेशन अमल में आया है। अल्हम्दुलिल्लाह मेरे साथ प्रोपराइटर अली जनाब मकबूल साहब मौजूद हैं। अज्जू चाइनीज़ किचन की एक ख़ास बात यह है कि यहाँ पर बेहतरीन तरीक़े से कई सालों से चाइनीज़ और फास्ट फूड आइटम दस्तयाब हुए हैं। अल्हम्दुलिल्लाह पिछले 16 से 17 सालों से हम आवाम की खिदमत करते आए हैं और इंशाअल्लाह आगे भी आपकी खिदमत अंजाम देते रहेंगे। और उम्मीद करते हैं जैसा पिछले 16 सालों में हमारे ग्राहकों ने और हमारी आवाम ने हमें मोहब्बत दी है, प्यार दिया है, और आगे भी ऐसे ही हमारे साथ बरकरार रहेंगे। स्पेशल अज्जू फ्राइड राइस का यहाँ पर नज़म है,
सबसे ज़्यादा जायकेदार अगर कोई डिश है यहाँ पर तो वह है अज्जू फ्राइड राइस और अज्जू नूडल्स। आप इत्मीनान के साथ आइए, अपनी फैमिली के साथ, अपने दोस्तों के साथ, रिश्तेदारों के साथ, पड़ोसियों के साथ हमारे पास खाइए, या फिर घर पार्सल ले जाइए। साहब पार्सल का ख़ास इंतज़ाम है, टेक अवे पार्सल सेक्शन है, तमाम सहूलियात के साथ, तमाम चीज़ों के साथ आप तमाम मौजूद कस्टमर्स का वेलकम इस्तकबाल करते हैं। बिलखुसूस मकबूल साहब और हमारे उनके भाई साहब अली जनाब खलील साहब यहाँ पर मेरे साथ मौजूद हैं। इनकी जानिब से भी आप तमाम मौजूद कस्टमर्स का वेलकम इस्तकबाल करते हैं। साहब जैसा पिछले सालों में हमने आपकी खिदमत अंजाम दी है, आगे भी पूरी ईमानदारी के साथ आपकी खिदमत अंजाम देंगे और जायकेदार, हाइजीनिक, साफ़ सुथरे डिशेस आपकी खिदमत में पेश करते आए हैं और इंशाअल्लाह आगे भी मुस्तक़बिल में पेश करते रहेंगे अल्हम्दुलिल्लाह। अज्जू में खाइए, अच्छी चीज़ मिलेंगी और सस्ते में देंगे। हर चीज़ आपके लिए बैठे हुए हैं हम, आपकी खिदमत में। ढाबों पे ज़्यादा जायका हासिल कीजिए अल्हम्दुलिल्लाह। अज्जू चाइनीज़ किचन। चलिए इसी उम्मीद के साथ आप तमाम से विदा चाहते हैं। हंसते रहिए, मुस्कुराते रहिए अपनी खुशियों में। अज्जू चाइनीज़ किचन को हमेशा याद रखिए, हमारी खिदमत को हमेशा याद रखिए। तमाम पार्टी ऑर्डर्स भी हम यहाँ पर लेते हैं। आपकी कोई भी घर में छोटी बड़ी दावत हो तो हमें याद करना ना भूलिए। इसी उम्मीद के साथ आप तमाम से विदा चाहते हैं। अल्लाह हाफिज़। గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని చంపాపేట్ డివిజన్లోని ఉదయనగర్ కాలనీలు జలమయమయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి వల్ల జిల్లేలాగూడ, గాయత్రి నుండి వచ్చే వరద నీరు ఉదయనగర్, పవంపురి కాలనీ, మల్రెడ్డి, రంగారెడ్డి కాలనీలు పూర్తిగా మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వరద నుండి కాపాడాలని అన్నారు. కాలనీ సభ్యులతో కలిసి నేను కూడా ఈ కాలనీలో నివసిస్తున్నాను. నేను తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్వర గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి. అయితే ఈ యొక్క మా కాలనీ యొక్క సమస్యను మరి ఈ మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సమస్య, ఇంటి నీటి అనేది, వరద నీటి సమస్య అనేది గత సంవత్సరమే పెద్ద ఎత్తున మా కాలనీల్లోకి నీళ్లు ప్రవేశించి అన్ని ఇండ్లు కూడా ఈ యొక్క జలమయమైపోయి ఒక్కొక్కరు ఇంట్లో దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు కాళ్ళు, తర్వాత ఫ్రిడ్జులు, మరి తర్వాత ఇతరత్ర అన్ని వస్తువులు కూడా పాడైపోయి ఒక్కొక్కరు ఇంట్లో దాదాపుగా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల నష్టం వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, మరి స్థానిక కార్పొరేటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలనీలో ఉండేటువంటి వాళ్ళు ఏదో వాళ్ళు పాపము కష్టపడి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులతోటి 120-150 గజాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందరూ కూడా ఈ యొక్క మిడిల్ క్లాస్ పీపులే. మరి ఈ మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చినటువంటి ఈ కాలనీలో మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎన్నోసార్లు ఈ కాలనీ ప్రెసిడెంటు మరి నరసింహ గారు కానీ ఇతరత్ర కాలనీ సభ్యులు, వారి కార్యవర్గము, మరి అమరు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్థానిక శాసనసభ్యుల దృష్టికి, అదేవిధంగా మిగతా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా వస్తున్నారు, మా కాలనీ చూస్తున్నారు, మరి కేవలం చూసి వెళ్తున్నారు, చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు పోయిన సంవత్సరమే చేస్తామని చెప్పి ఇంతవరకు మళ్ళీ వర్షాకాలం వచ్చి ఇంతవరకు కూడా ఈ సమస్య పరిష్కరించబడలేదు. మరి ఇక్కడ సమస్య రావడానికి మేము ప్రధానంగా ముఖ్యంగా వర్షం నీళ్ళు కావు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే అక్కడ ఉన్న పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు కూడా చెరువు నుంచి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి ఆమె కూడా ఒక ప్రజాప్రతినిధి. మరి ఇక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారని ఆలోచించకుండా వాళ్ళు అక్కడ నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ దిగువన ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఉదయనగర్ కాలనీ కానీ, మల్లారెడ్డి, రంగారెడ్డి నగర్ కానీ, సూర్యనగర్ కానీ, ముఖ్యంగా న్యూ పద్మనగర్, ఈ 4-5 కాలనీలు తీవ్రమైనటువంటి నీళ్ళ సమస్యతో, వరద సమస్యతోటి మరి ఇది నీళ్లు దాదాపుగా ఒక వర్షం అయిపోయినప్పుడు కూడా ఒక 5-6 నెలలు ఉండేటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా మేము నీళ్ళ మధ్యన ఏ విధంగా నివసిస్తున్నాం అనే విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక శాసనసభ్యులు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చారు, వాళ్ళు కూడా విజిట్ చేశారు. మరి చేస్తామన్నారు. ఇంతవరకు మరి ఆ సమస్యను ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కోదాడ కాంగ్రెస్ శ్రేణుల్లో ముందస్తు అరెస్టులు, రాజ్భవన్ వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. నిర్మల్లో పోలీసుల కార్డన్ సర్చ్, సరైన పత్రాలు లేని 57 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో అక్రమ మట్టి తవ్వకాలు, పట్టించుకొని అధికారులు, అడ్డగించిన గ్రామస్తులు. సనత్ నగర్ లో స్కూల్ వాచ్మెన్ దారుణ హత్య, ఇనుపరాడుతో కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. విజయనగరంలో అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా, 14 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.